అమరావతి రైతులకు గుడ్ న్యూస్. అమరావతి రాజధానికి 29,000 ఎకరాల పైగా భూములు ఇచ్చిన రైతులకు గుడ్ న్యూస్. గడిచిన 2 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం కనీసం కౌలు కూడా ఇవ్వలేదు. ఆ బకాయిలన్నీ ఈరోజు కేబినెట్లో విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 600 కోట్ల రూపాయలు అమరావతి రైతులకు బకాయిలు ఉన్నారు. కేవలం అమరావతి రాజధానిలో ఉన్న భూమి లేని కూలీలకు మాత్రం పెన్షన్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ఆ పెన్షన్లు కూడా రెట్టింపు చేశారు. అయినా వాళ్ళకి ఫలితం దక్కలేదు. ఇక రాజధానికి భూములు ఇచ్చే సమయంలో 10 సంవత్సరాల పాటు కౌలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే గడిచిన 5 సంవత్సరాలుగా అరాచక పాలనలో రైతుల్ని వేధించారు. హైకోర్టుకు వెళ్ళిన వారికే కౌలు ఇచ్చారు, మిగతా వాళ్ళకి కౌలు ఇవ్వలేదు. అందువల్ల మరో 5 సంవత్సరాల పాటు కౌళ్లను పొడిగించే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. రైతులు గడిచిన 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు ఉద్యమం చేయాలి, ఒకవైపు కౌలు కోసం కోర్టుకు వెళ్ళాలి, పంటలు పండించుకోవడానికి లేదు, ఉపాధి లేదు, కనీసం పిల్లల ఫీజులు కూడా కట్టే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడి కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయించుకొని దాదాపు 1675 రోజులు నిరంతర పోరాటం చేసి విజయం సాధించారు. అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించుకున్నారు. అమరావతి రాజధాని రైతులకి మంచి రోజులు వచ్చాయి. ఇక అరాచక పాలనకి ముగింపు పలికింది. రాక్షసుడు పోయాడు. రాబోయే రోజులన్నీ మంచి రోజులే. ఇప్పటికే అమరావతి రాజధానిలో 53,000 నుంచి 75,000 దాకా గజం నడుస్తూ ఉంది. మండలంలో తాజాగా 54,000కి రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇక హైకోర్టు, నేలపాడు ఈ ప్రాంతాల్లో అయితే గజం 70,000 దాకా నడుస్తూ ఉంది. ఒక్క నెల రోజుల్లోనే అమరావతి రైతుల భూముల్లో ఉన్న పిచ్చి కంపంతా పీకి ఏ రైతు ప్లాటు ఆ రైతుకి ఇచ్చేందుకు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రైతులు కూడా అత్యవసరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు కొద్దిగా భూములు అమ్ముకొని వారి అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి రైతులే అమరావతి రాజధానికి పెట్టుబడిదారులుగా మారబోతా ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజధానిలో వచ్చే నెలలో 52 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఒకేసారి శంకుస్థాపన చేయడానికి కూడా రంగం సిద్ధమవుతా ఉంది. సిఆర్డీఏ అధికారులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్బీఐ, యూబీఐ, ఎల్ఐసి ఇలాంటి సంస్థలతో పాటు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి ఇలాంటి సంస్థలు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. మీరు కార్యాలయాలు అర్జెంటుగా నిర్మించుకోండి, లేదంటే వేరే వాళ్ళకి ఆ స్థలాలు ఇచ్చేస్తామని చెప్పడంతో వారంతా రంగంలోకి దిగారు. ఇప్పటికే ఎన్ఐడి సిద్ధమైపోయింది. అరాచక పాలనలో కూడా ముందుకే వెళ్ళింది ఎన్ఐడి. ఒక్కడికి కూడా వెనక్కి వేయలేదు. బిల్డింగ్స్ అన్నీ సిద్ధమైపోయాయి. అమరావతి రాజధానిలో రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయం వేగంగా కల్పించాలని కూడా ఆదేశించారు. రాబోయే కొద్ది రోజుల్లో 10,000 కోట్ల రూపాయల బాండ్లు రిలీజ్ చేసి అమరావతి రాజధాని పనులు పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక సంస్థ 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాబోతా ఉంది. దాని మీద మరో వీడియోలు తెలుసుకునే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.